కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి ఇలా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి, ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఇప్పుడు జగన్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ గారు బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా చేయలేదన్నారు. కడప స్టీల్ లేదన్నారు. ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందని చెప్పారు. దీనికి కారణం జగన్ గారే. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారని, హంతకులను కాపాడుతున్నారని చెప్పారు. ఇది దురదృష్టకరం, దుర్మార్గం, ఇది అన్యాయమని తెలిపారు. హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లకూడదన్నారు. న్యాయం ఒకవైపు, అధికారం మరోవైపు ఉందన్నారు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా, న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలే నిర్ణయం తీసుకోవాలని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా తెలిపారు. చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మ, న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. ఈ బిడ్డను చూస్తున్నారు మీరు. వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలనా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలనో మీరు ఆలోచన చేయాలి. అమ్మ, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్లీ హంతకులను గెలిపించకండి, మళ్లీ హంతకులను చట్టసభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, వివేకానంద రెడ్డి మీకు అండగా నిలబడ్డారు, మీకు సహాయం చేశారు. నేను కూడా గెలిపించండి, మీకు అండగా నిలబడతా, మీ మనిషిగా మీ బలం అవుతా. మీరు ఆశీర్వదించండి తల్లి. హస్తం